తమిళనాడులో కొత్తగా ముఖ్యమంత్రి అయిన విజయ్ అవినీతి లేకుండా పాలన చేస్తుంటే ఏపీలో మాత్రం అవినీతి దోపిడీ రాజ్యమేలుతోందని మాజీ ఎంపీ చింతామోహన్ మండిపడ్డారు. ఇసుక, మట్టి, మైనింగ్ ఇలా అన్ని చోట్ల దోపిడీ చేస్తున్నారన్నారు. ఆయన విజయ్ వచ్చాడు, 100 సంవత్సరాలు 100 రోజులు పూర్తి చేశాడు. ఈరోజు అవినీతి పూర్తిగా లేదు. అక్కడ ఒక సినిమా యాక్టరు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసి 0 అవినీతి. ఎవరో ఒక ఆర్టీఓ 500 అడిగాడంటే ఒక లారీ దగ్గర వాడిని సస్పెండ్ చేసి పారేశాడు. ఎవరో పోలీస్ స్టేషన్ మామూళ్ళు అడిగారంట. తమిళనాడులో స్టేషన్ మామూళ్ళు కూడా జరగటం లేదు. కానిస్టేబుల్ కూడా 100 రూపాయలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చాడు ఆయన. ఎక్కడ అవినీతి 100కి 100 పాళ్ళు ఆపేసినటువంటి ఘనత విజయ్కి దొరికింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పట్టినా అవినీతి. పోలీస్ స్టేషన్లో అవినీతి, ఆర్టీఓ ఆఫీసులో అవినీతి, తహసీల్దార్ ఆఫీసులో అవినీతి. ప్రతి ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు దేశాన్ని, రాష్ట్రాన్ని. ఇసుక దోచుకుంటున్నాడు, మైన్స్ దోచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అవినీతిమయంగా తయారైంది. చెప్పు.